जम्मू और कश्मीर के मशहूर सियाहती मकाम पेहलगाम में मंगल के रोज़ अचानक पेश आए दहशतगर्दाना हमले में 28 सय्याह जाँ बहक और मुतअद्दिद ज़ख्मी हुए, जिसके खिलाफ निर्मल ज़िला लाइब्रेरी चेयरमैन सैयद अर्जुमंद अली की क़ियादत में इस हमले की शदीद मजम्मत करते हुए गांधी पार्क निर्मल से अम्बेडकर मुजस्समे तक मोमबत्तियों के साथ रैली निकाली गई। शुरकाए रैली अपने हाथों में बैनर्स थामे हुए थे, जिसमें पेहलगाम हमले की मजम्मत और मुतासरीन के साथ किया गया। इस मौके पर महलूकीन को खराज अकीदत पेश करते हुए 2 मिनट की खामोशी इख्तियार की गई। इस वाक़ये पर निर्मल ज़िला लाइब्रेरी चेयरमैन सैयद अर्जुमंद अली ने मरकज़ी हुकूमत पर अपना शदीद गम व गुस्सा का इजहार करते हुए कहा कि मरकज़ी हुकूमत अपना काम ठीक तौर पर अंजाम नहीं दे रही है, क्योंकि हिंदुस्तान की ज़्यादातर बॉर्डर फोर्स जम्मू कश्मीर पर मौजूद है। इतनी फोर्स के बावजूद ऐसा दहशतगर्द हमले होना मरकज़ी हुकूमत की नाकामी खाना से मुआफ़ी मांगें और इस दहशतगर्द हमले में शहीद हो चुके लोगों को एक्स गर्शाक 10 लाख के बजाय 50 लाख देने का मरकज़ी हुकूमत से मुतालबा किया। इस मौके पर साबिक ZPTC राजेश्वर रेड्डी, जिला यूथ कांग्रेस निर्मल जिला अक़लियती सदर जुनेद मेमन इमरान के अलावा दीगर मौजूद थे। పహల్గామ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచన చేయాల్సిన సమయం ఇది. కేవలం జమ్మూ కాశ్మీర్లోనే భారతదేశంలో ఉన్న ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో భారతదేశంలో ఉన్న సంఖ్య మొత్తం ఎంతైతే ఉన్నదో దానికి సగం 6 లక్షలకు పైచలకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేవలం జమ్మూ కాశ్మీర్లోనే డిప్లాయ్ అయి ఉన్నాయి. అందులో భాగంగా ఫోర్సెస్ ఉండగా కూడా ఈ ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ఇది ఎవరి ఫెయిల్యూర్? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా? ఈ మోదీ ప్రభుత్వం ఒక ఫెయిల్యూరా? మేమైతే ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నది. ఏమని ఆర్టికల్ 370 తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఉగ్రవాదులు అనేది లేనే లేవు, ఉగ్రవాది అనే పేరే లేదు, అటువంటి ఎవరు లేనే లేరని. అయితే ఇవాళ ఈ ఉగ్రవాదులు ఎలా వచ్చిండ్రు? మనకు అందించిన సమాచారం ప్రకారం, మాకు అందించిన సమాచారం ప్రకారం ఆ నలుగురులో 2 పాకిస్తాన్ సరిహద్దు దాటి ఇండియాలోకి వచ్చిండ్రు, కాశ్మీర్లోకి వచ్చిండ్రు. ఎలా రాగలారు? ఎలా వచ్చిండ్రు? అయితే ఈ ఫెయిల్యూర్ ఎక్కడున్నది? ఈ ప్రతి ఒక్క భారతీయుడు గమనించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్ కి ఆక్యుపైడ్ చేసుకున్నదో POK ఆ ఒక భూభాగం మేము తిరిగి తీసుకొస్తామని, ఆ POK భూభాగం తిరిగి తీసుకురావడం అయితే మర్చిపోండి. ఉన్న ఏదైతే బార్డర్ లైన్ ఉన్నదో దానికి కాపాడలేకపోతున్న ఈ అసమర్థులు వెంటనే రిజైన్ చేయాలా. ఈ హత్య కేవలం ఈ టెర్రరిస్టులు చేసిర్రు గాని దానికి ఒక కారణం ఎవరి వల్ల వాళ్ళు, ఎవరి నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళు ఇండియా లోపలికి రాగలిండ్రు, ఎవరి వల్ల వాళ్ళు వచ్చిండ్రు? ఈ యొక్క ప్రతి ఒక్క భారతీయుడు గమనించాలా. ఖచ్చితంగా దీని మీద ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ, చిన్న పార్టీ కానివ్వండి, రాష్ట్రీయ స్థాయిలో ఉన్న పార్టీలు కానీ అందరూ ఏకతాటిపైకి వచ్చి దీని మీద చర్యలు తీసుకోవాలా. నేనైతే ఒకటే డిమాండ్ చేస్తున్నా, మా ఇండియన్స్ ఎవరైతే 30 మంది చనిపోయినరో ఈ దాడిలో, ప్రతి ఒక్క వ్యక్తికి 1000 మంది చొప్పున టెర్రరిస్టులను చంపి చూపియాలా. ఒక భారతీయుని చంపినందుకు కనీసం ఒక 1000 మంది టెర్రరిస్టులను చంపాలా. ఇది మా ఒక డిమాండ్. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఒక సంఘటనలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో వాళ్ళందరికీ కేవలం ఒక ప్రాణానికి 10 లక్షల చొప్పున డిక్లేర్ చేశారు. 10 లక్షలు కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినరో కనీసం ఒక 50 లక్షలు ఎక్స్గ్రేషియా వాళ్లకు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని యొక్క భాగంలోనే ఇవాళ ఒకటే రోజు కాదు, ఒకవేళ ఈ భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకుంటే ఇటువంటి క్యాండిల్ లైట్ మార్చులు మళ్ళా